నిర్గమకాండము 20వ అధ్యాయం. నిర్గమకాండము 20వ అధ్యాయము 15వ వచనాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ప్రియులారా, ప్రపంచ సినిమా ఇండస్ట్రీలో అత్యంత డబ్బులు సంపాదించినటువంటి సినిమాస్లో బ్లాక్ బాస్టర్ అయినటువంటి చిత్రాలలో ఏ చిత్రాలు ఉన్నాయి మీకు తెలుసా? ఎక్కువగా ఏ చిత్రాలు ఉన్నాయంటే దొంగతనం చేసే చిత్రాలు, మోసం చేసేటువంటి చిత్రాలు, దోపిడీ హత్యలు చేసి దొంగతనం చేసేటువంటి చిత్రాలు ఈ యొక్క చలన చిత్రంలో బ్లాక్ బస్టర్ అయ్యాయి, చాలా డబ్బులు సంపాదించాయి. రాబిన్హుడ్ మూవీస్ అయినా కానీ, లేకపోతే హాలీవుడ్ సినిమాలు, ఈవెన్ తెలుగు సినిమాలలో అన్నిట్లలో కూడా చాలా సినిమాలలో ఎక్కువగా అంటే ఇదే ధోరణి మనకు కనిపిస్తుంది. మన భాషలో కూడా చాలా సినిమాల్లో స్మగ్లింగ్, ఎర్రచందనం దొంగతనం, బ్యాంకు దోపిడీ, హత్యలతో కూడినటువంటి దొంగతనాలు ఏ సినిమాలోనైనా కనబడితే అది బ్లాక్ బాస్టరే. కలెక్షన్స్ సూపర్గా వస్తాయి. ప్రియులారా, రీసెంట్గా వచ్చినటువంటి ఒక సినిమా కూడా మీకు అందరికీ తెలుసు. నేను చెప్పగానే మీరు చెప్పేస్తారు కానీ చెప్పకండి. సో అదేంటంటే స్మగ్లింగ్, ఎర్రచందనం. ఓకేనా? ఆ సినిమా రావడంతోనే చాలా నచ్చేసి అది సూపర్ హిట్ అయింది, బ్లాక్ బాస్టర్ అయింది. ఇంకా అది హిట్ అయిందని అందరూ కూడా అలానే దొంగతనాలు, స్మగ్లింగ్లు మూవీస్ కూడా తీస్తున్నారు. ఎందుకు అసలు ఇలా జరుగుతుంది? ప్రజలు ఎందుకు దొంగతనం గురించినటువంటి కథలను ఎందుకు వాళ్ళు ఇష్టపడుతున్నారు? మనం ఎందుకు అట్లా ఇష్టపడుతున్నాం ఆ దొంగతనం సంబంధించినటువంటి మూవీస్ని? ఎందుకంటే దొంగతనం అనేటువంటి ఆలోచన మన పతనమైన హృదయానికి చాలా దగ్గరగా ఉంది. ఎవ్వరికి పట్టుబడకుండా దొంగతనం చేశాడు అనుకోండి, ఏమంటారు? వా, భలే చేశారా, ఎవ్వరికి తెలియకుండా ఎంత టెక్నిక్ వాడాడు, ఎలా చేశాడు, ఎలా దొంగతనం చేశాడు, వా సూపర్ హీరో అని ఆ దొంగలని హీరోస్ అని పిలుస్తూ వాటిని అలాంటి సినిమాలు ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఎందుకు ఇలా మనం ఇష్టపడుతున్నాం? ఎందుకు ఇలా దొంగతనం, స్మగ్లింగ్, హత్యలు ఇవన్నీ ఎందుకు మన హృదయానికి ఇష్టమవుతున్నాయి అంటే, ప్రియులారా, ఎందుకు ఇష్టమవుతున్నాయి అనంటే అవి మనం చేయకున్నా మన హృదయంలో అలాంటి ఆలోచనలు ఉన్నాయి. మన అంతరంగ వాంఛను సినిమాలు బయటకు తీసుకొని వస్తున్నాయి. మనం చేయకపోయినా మనలో ఆ యొక్క దొంగ స్వభావం అనేది ఉంది కాబట్టి ఎవరైనా చేస్తే మనము సంతోషిస్తున్నాం, వా సూపర్ అని అంటున్నాం. ఎందుకు అనంటే అది మన హృదయములో ఆ వాంఛ, ఆ కోరికలు ఉన్నాయి కాబట్టి, ఆ కోరికలను, వాంఛని సినిమాలు బయటకు చూపెడుతున్నాయి కాబట్టి సూపర్ మూవీ, బ్లాక్ బాస్టర్ అని మనం చేస్తూ ఉన్నాం. బహుశా ఈ మాట నేను చెప్తున్నప్పుడు ఈ వాక్యం నాకు కాదు, నేనైతే అలా చేయను, నేను దొంగను కాదు, నేను ఎలాంటి దొంగతనం చేయలేదు అని బహుశా మీరు అనుకోవచ్చు. పిల్లరా, దొంగతనం అనేది దేవుని యొక్క దృష్టికి చాలా తీవ్రమైనటువంటి పాపం. ఎందుకు దొంగతనం అనేది చాలా తీవ్రమైనటువంటి పాపం అంటే, దొంగతనం చేయడం అనేది కేవలము నీ తోటి వారికి వ్యతిరేకంగా పాపం చేయడం మాత్రమే కాదు, కానీ దొంగతనం చేయకూడదు అని ఇచ్చినటువంటి ఆ దేవాతి దేవుని యొక్క ఆజ్ఞకు వ్యతిరేకంగా పాపం చేసినట్టు. అందుకనే ఈ దొంగతనం అనేది దేవుని యొక్క దృష్టికి చాలా తీవ్రమైనటువంటి పాపం. నేనైతే చేయలేదు అని అనుకోకండి. ఈ ప్రసంగం అంతటిలో నా యొక్క ఆశ ఏంటనంటే మనమందరం దొంగలను రుజువు చేయడం, మనలో ఉన్నటువంటి ఆ యొక్క దొంగతనం యొక్క స్వభావాన్ని మీ కనులకు మీకు తెలియజేసి దాని నుంచి మనం బయటకు రావడానికి క్రీస్తు యొక్క కృప మీద ఆధారపడాలి అని పిలుపునివ్వడానికి ఈ యొక్క ప్రసంగాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మన హృదయంలో ఉన్నటువంటి దొంగతనం స్వభావాన్ని ఈ ప్రసంగం బయటపెడుతుంది. అది దేవునికి తీవ్రమైన పాపం అని మనకు జ్ఞాపకం చేస్తుంది. అందులో అంత మాత్రమే కాదు, ఈ పాపానికి క్రీస్తులో మనకి పరిపూర్ణమైన క్షమాపణ ఉంది అనే విషయాన్ని కూడా ఈ యొక్క ప్రసంగం మనకు తెలియజేస్తుంది. ఈ ప్రసంగం తర్వాత మనలో ఉన్నటువంటి చాలా మంది, నేను దొంగను దేవా,
నన్ను క్షమించు అని క్రీస్తు దగ్గరికి పరిగెత్తడానికి, మిమ్మల్ని అందరినీ ప్రోత్సహించడానికి ఈ ప్రసంగాన్ని నేను బోధిస్తున్నాను ప్రియులారా. అయితే మనం చూసినట్లయితే మోషేకు దేవుడు ఇచ్చినటువంటి ఇవన్నీ ఆజ్ఞలలో, ఈ యొక్క 10 ఆజ్ఞలన్నిటిలో మనకి ఏమర్థమవుతుందనంటే దేవుని యొక్క పరిశుద్ధత ఎంత తీవ్రమైనది, దేవుని యొక్క గుణలక్షణాలు ఎంత బ్రహ్మాండమైనవి, ఆశ్చర్యమైనవో మనకు తెలియజేస్తాయి. ఈ ఆజ్ఞలన్నీ కూడా మనం గమనిస్తే, అమ్మో దేవుని దృష్టికి పరిశుద్ధంగా బ్రతకాలంటే ఇలా బ్రతకాలా, దేవుడు ఇంత గొప్ప పరిశుద్ధుడా అనేటువంటి గొప్ప ఆశ్చర్యాన్ని మనకు తెలియజేస్తాయి. అందుకనే ప్రియులారా, దేవుని యొక్క కృపను బట్టి ఈ ఆజ్ఞలన్నీ పాటించడం ద్వారా దేవుడు మనల్ని రక్షించలేదు, కానీ కేవలము క్రీస్తు యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన మనల్ని రక్షించాడు. అందును బట్టి దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఒకవేళ ఆజ్ఞల ద్వారానే రక్షింపబడతాము అంటే మనలో ఒక్కరు కూడా రక్షింపబడలేరు. ఎందుకంటే అది మనతోని కాదు. ఎవరు కూడా 100% దేవుడు ఇచ్చినటువంటి యొక్క ఆజ్ఞలను పాటించి నేను పరలోకం వెళ్తా అనేటువంటి నిశ్చయత మనకెవ్వరు కూడా లేదు. కానీ ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనందరి కొరకు ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణంగా నెరవేర్చడాన్ని బట్టి, మనము ఆయన యందు విశ్వాసం ఉంచడాన్ని బట్టి దేవుడు మనకు ఈ గొప్ప రక్షణ మార్గాన్ని ఆయన మనకి ఇచ్చాడు. అయితే ఈరోజు మనం చూడబోయేటువంటి ఈ యొక్క ఆజ్ఞలో మనం చూసినట్లయితే దొంగిలకూడదు అనేటువంటి ఒక ఆజ్ఞను మనం చూడబోతున్నాం. ఈ ఆజ్ఞలలో దొంగిలకూడదు అనేటువంటి తర్వాత మనం ధ్యానించబోయే తర్వాత ఆజ్ఞను చూడబోతున్నాం. చూడండి, నిర్గమకాండము 20వ అధ్యాయం 15వ వచనం. నిర్గమకాండం 20వ అధ్యాయం 15వ వచనం ఏమనుందండి? దొంగిలకూడదు. ఈ ఆజ్ఞలో మనం ఒక 2 విషయాలను చూడబోతున్నాం. ఆ 2 విషయాలు ఏంటంటే, మొదటిది, దొంగిలకూడదు అనేటువంటి ఆజ్ఞ వేటిని నిషేధిస్తుంది. ఓకే. రెండవది, దొంగిలకూడదు అనేటువంటి ఆజ్ఞ వేటిని కోరుకుంటుంది. వేటిని నిషేధిస్తుంది ఈ ఆజ్ఞ, వేటిని కోరుకుంటుంది అనే విషయాన్ని ఈ యొక్క ఆజ్ఞలో మనం చూడబోతున్నాం. మొదటిది, దొంగిలకూడదు అనేటువంటి ఆజ్ఞ వేటిని నిషేధిస్తుంది అంటే, పిల్లరా, అసలు దొంగతనం అంటే ఏంటి? దొంగతనం అంటే ఏమిటి? దొంగతనం అనేది మనకు కాని దానిని ఆశించడం, వేరే వాళ్ళది ఆశించి వారి యొక్క అనుమతి లేకుండా దౌర్జన్యంగా వేరే వాళ్ళది లాక్కోవడం లేదా వాళ్ళకి తెలియకుండా తీసుకోవడాన్ని దొంగతనం అని మనం అంటాం కదా. ఇంతకీ ఈ మొట్టమొదటి దొంగతనం ఎక్కడ జరిగిందో మీకు తెలుసా? ఈ మొట్టమొదటి దొంగతనం ఎక్కడ? ఎస్, ఏంటి? ఆ తోటకు యజమాని దేవుడు, ఆ చెట్టుకు యజమాని కూడా దేవుడే. కానీ ఆ యజమానికి తెలియకుండా ఆదాము అవ్వలు ఏం చేశారు? ఆ తోట యొక్క పండుని దొంగతనం చేశారు. మొదటి దొంగలు ఎవరు? ఆదాము అవ్వలు. మొదటి దొంగతనాన్ని వాళ్ళు చేశారు. కానీ వాళ్ళు చేసినటువంటి దొంగతనాన్ని చాలా నమ్మకంగా, చాలా జాగ్రత్తగా మనం అందరం కొనసాగిస్తూ ఉన్నాం. మన మొదటి ఆదాము అవ్వలు చేసినటువంటి ఆ దొంగతనం అటువంటి మనస్తత్వాన్ని, క్రియను చాలా నమ్మకంగా, ఎంత నమ్మకంగా అసలు ఏం కోల్పోవట్లేదు, చాలా నమ్మకంగా మన పితరులు చేసిన దాన్ని నమ్మకంగా నెరవేరుస్తూ ఉన్నాం. ప్రియులారా, బైబిల్లో మనం చూసినట్లయితే చాలా చోట్ల దేవుడు ఈ దొంగతనాన్ని నిషేధించడము, తీవ్రంగా ఖండించడం మనం చూస్తుంటాం. ఆ యొక్క చెట్టు పండును తిన్నప్పుడు దేవుడు వారిని ఏం చేశాడండి? వారిని ఆ తోట నుంచి బయటకి వెళ్ళగొట్టాడు. దొంగతనం అనేది దేవుని యొక్క దృష్టికి చాలా తీవ్రమైన పాపం. వాళ్ళని వెళ్ళగొట్టాడు. అంత మాత్రమే కాదు, రాహేలు ఆదికాండము 31వ అధ్యాయము 19 నుంచి 24 వచనాల్లో మనం చూస్తే, రాహేలు తన యొక్క తండ్రి ఇంటి నుండి గృహదేవతలను దొంగతనం తీసుకొని వచ్చింది. గృహదేవతలు అంటే ఆస్తి పట్ట కాయిదాల్లాగా ఆ రోజుల్లో. కాబట్టి ఆ గృహదేవతలను తీసుకోవడం ద్వారా వారి ఆస్తిని సంపాదించుకోవడానికి, లాక్కోవడానికి, లేదా నాకు ఆ పట్ట కాయిదాలు నా దగ్గర ఉంటే నాదైపోతుంది నా తండ్రి యొక్క ఆస్తి అని భావించి దొంగతనం చేసింది. ఆ దొంగతనాన్ని చేసిన దాన్ని బట్టి వారికి మరలా తీవ్రమైన శాపం రావడం కూడా మనం చూస్తుంటాం. అంత మాత్రమే కాదు, ఆకాను కూడా దొంగతనం చేశాడు. యెహోషువ 7వ అధ్యాయము
మొదటి నుంచి 26 అధ్యాయాల్లో చూస్తే ఆకాను దొంగతనం చేశాడు. ఏం చేశాడండి ఆకాను? యెరికో పట్టణం నుండి నిషిద్ధమైనటువంటి వస్తువులని, అపవిత్రమైనటువంటి వస్తువులని దొంగతనం చేసుకొని వచ్చాడు. ఇశ్రాయేలు జనాంగంలో అతడు ఉండాలని బట్టి, అతన్ని బట్టి ఆ జనాంగం అంతా కూడా శిక్షింపబడ్డారు. సమాజం అంతా కూడా ఒక్క వ్యక్తి యొక్క దొంగతనాన్ని బట్టి ఇశ్రాయేలు సమాజం కష్టపడ్డారు, బాధలు అనుభవించారు. ఇంకెక్కడ చూస్తామండి దొంగతనాలు మనం బైబిల్లో? ఆహాబు మరియు జెజబేలు ఆ టైంలో మనం చూస్తే మొదటి రాజులు 21వ అధ్యాయం 1 నుంచి 16 వచనాల్లో నాబోతు యొక్క తోటను తీసుకోవడానికి నాబోతును నాశనం చేయించి, దొంగతనం చేయించి, చివరిగా హత్య చేసి ఆ దోపిడీ చేసుకోవడం అనేది మనం చూస్తాం. దాని ద్వారా దేవుడు వారిని శిక్షించడం కూడా మనం చూస్తుంటాం. ఇంకెక్కడ చూస్తామండి దొంగతనం బైబిల్లో? అది తర్వాత ఇంకొకటి ఏంటంటే న్యూ టెస్టిమెంట్లో కూడా మనం చూస్తే ప్రారంభ సంఘంలో, మన ఆది సంఘంలో అననీయ సత్వీర వాళ్ళు ఏం చేశారు? దేవునికి అర్పించాల్సినటువంటి ధనాన్ని వాళ్ళు అర్పించకుండా అబద్ధమాడి దొంగతనం చేసినట్టుగా వాళ్ళు అక్కడ కూడా చూస్తాం. దాన్ని బట్టి వారికి శిక్ష విధించడం కూడా మనం చూస్తుంటాం. అంటే సాధారణంగా దేవుడు బైబిల్లో మనం చూసినట్లయితే దొంగతనాన్ని దేవుడు చాలా నిషేధించడము, చాలా తీవ్రంగా ఖండించడము అనేది మనము చూస్తుంటాం. ఈ దొంగతనం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మనమందరం కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి స్థితిని బట్టి సంతోషించాలి, సంతృప్తి కలిగి ఉండాలి. ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సంతృప్తి కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. పొరుగువారిది ఆశించకూడదు. ప్రియులారా, మనం గమనించినట్లయితే 1 తిమోతి 6వ అధ్యాయము 6 నుంచి 8 వచనంలో చూస్తే ఈ విధంగా ఉంది. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్నవస్త్రములు గరవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. గమనించండి, చూడండి, దొంగతనం చేయకుండా ఉండాలంటే మనలో తృప్తి గల మనసు ఉండాలి, సంతృష్టికరమైనటువంటి మనస్సాక్షి మనలో ఉండాలి. దేవుడు మనకి ఏ స్థితినిచ్చాడో, ఏ జాబ్నిచ్చాడో, ఏ ఆహారాన్ని ఇచ్చాడో, ఏ ఇల్లునిచ్చాడో, ఏ భార్యనిచ్చాడో, ఏ భర్తనిచ్చాడో, ఎలాంటి పిల్లల్ని ఇచ్చాడో, ఎలాంటి కంపెనీని ఇచ్చాడో, వీటన్నిటిని బట్టి ఫుల్ సాటిస్ఫై ఉండి, సంతృప్తి కలిగి ఉండి, తృప్తి పొంది దానికి నమ్మకంగా ఉండాలి. హైడెల్బర్గ్ క్యాటకిజం అనేది, హైడెల్బర్గ్ క్యాటకిజం అంటే కొంతమంది క్రైస్తవ వేదాంతులు అందరూ కలిసి క్రైస్తవ విశ్వాస ప్రమాణాలని గురించి రాసినటువంటి హైడెల్బర్గ్ క్యాటకిజం. దానిలో 110వ క్యాటకిజంలో ఆ సంఖ్యలో ఈ యొక్క ప్రశ్న గురించి ఉంటుందంట. ఆ ప్రశ్న ఏంటంటే దేవుడు 8వ ఆజ్ఞలో ఏమి నిషేధించాడు అనేది ప్రశ్న. ఆ ప్రశ్నకి క్రైస్తవ వేదాంతులందరూ కలిసి రాసినటువంటి సమాధానం ఏంటంటే ఇది: దేవుడు కేవలము ప్రత్యక్ష దొంగతనం, దోపిడీ, దబాయింపు మాత్రమే కాదు, కింది వాటిని కూడా పూర్తిగా నిషేధించాడు. అవేంటంటే వంచన, మోసం, అక్రమంగా ధనం సంపాదించడం, వ్యాపారంలో అవకతవకలు, తప్పుడు తూకాలు, తప్పుడు లెక్కలు, లంచాలు, కుంభకోణాలు, ఇతరుల అమాయకత్వాన్ని, బలహీనతలను లేదా అజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం, అబద్ధపు ప్రకటనలు, తప్పుడు హామీలు, ఎవరి ఆస్తి లేకపోతే సొత్తు లేదా అవకాశాన్ని అన్యాయంగా తీసుకోవడం, ఇవన్నీ కూడా దొంగతనమే అని వాళ్ళు చెప్పారు. ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడు ఇంకా ఏం నిషేధించాడు అంటే లోభం, దురాశ, వృధా ఖర్చు, దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలను నిర్లక్ష్యం చేయడం లేదా దుర్వినియోగం చేయడం, ఇవన్నీ కూడా ఏంటండి? దొంగతనమే. అంత మాత్రమే కాదు, కిడ్నాప్ చేయడం కూడా దొంగతనమే. నిర్గమకాండము 21వ అధ్యాయం 16వ వచనంలో ఒకడు నరుని దొంగలించి అమ్మినను తన యొద్ద నుంచుకొనినను వాడు నిశ్చయముగా మరణ శిక్ష నొందును. చూడండి, కిడ్నాప్ చేస్తే శిక్ష ఏంటండి? మరణ శిక్ష. ఆ రోజులలో కిడ్నాప్ చేస్తే మరణ శిక్ష. అంటే నరుని దొంగతనం చేయడం అనేది అంత తీవ్రంగా దేవుడు పాత నిబంధనలో ఖండించడం అనేది మనం చూస్తుంటాం. పిల్లరా, దొంగతనం అనేది తోటి వారికి బాధ కలిగించడం మాత్రమే కాదు, కానీ సమాజానికి కూడా బాధ కలిగించడం.
ఒక వ్యక్తి యొక్క డబ్బును దొంగతనం చేస్తే ఆ వ్యక్తి మాత్రమే బాధపడడు, ఇంకెవరు బాధపడతారు? తన కుటుంబం బాధపడుతుంది. తన కుటుంబం బాధపడని బట్టి ఈ సమాజం కూడా బాధపడుతుంది. పిల్లల దొంగతనం అనేది ఎవరో ఒకరికే బాధ కలిగించే విషయం కాదు, సమాజానికి బాధ కలిగించే విషయం. దొంగతనం అనేది ఎవరినో ఒకరిని డిస్టర్బ్ చేసేటువంటి క్రియ కాదు, సమాజాన్ని అందరినీ కూడా డిస్టర్బ్ చేసేటువంటి క్రియ. దొంగల భయం ఉంటే ప్రశాంతత ఉంటుందా? మీ రూమ్లో మీరు కంపెనీలో ఉన్నారు, మీ అకామిడేషన్లో ఉన్నారనుకోండి, సామాన్లు ఎగిరిపోతున్నాయి అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? చాలా భయం ఉంటుంది. అయ్యో నేను ఇప్పుడు వర్క్కి వచ్చాను, ఆయనకేమో ఆయన రూమ్లోనే ఉన్నాడు, మరి లేపేస్తాడా లేదా ఏంటి అని ఆ భయం అనేది ఇప్పుడు అంటే ఈ దొంగతనం అనేది మనలో భయాన్ని పుట్టిస్తుంది. నా చిన్నతనంలో మీరు చూసినట్లయితే దొంగలు వస్తున్నారంటే ఎవరు కూడా పడుకోకుండా కర్రలు పట్టుకొని వీధిలో తిరిగేవారు. సో అంటే ఈ దొంగతనం అనేది చాలా బాధను కలిగిస్తుంది, అదేవిధంగా భయాన్ని పుట్టిస్తుంది కదా. సో అందుకనే దేవుడు ఈ దొంగతనం చేయడం అనేది కేవలం ఒక వ్యక్తిని మాత్రమే కాదు, కుటుంబాన్ని డిస్టర్బ్ చేస్తుంది, సమాజాన్ని డిస్టర్బ్ చేస్తుంది. కాబట్టి దేవుడు ఈ దొంగతనమైన ఆజ్ఞను ఆయన నిషేధించాడు. ఈ దొంగతనం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి మరి అంటే, రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు ఈ విధంగా ఉన్నాయి. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు చదవండి ఎవరైనా. ఒకనొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమీ నచ్చుకోవద్దు. పొరుగువాన్ని ప్రేమించేవాడు ధర్మశాస్త్రం నిర్వహిస్తున్నవాడు. ఎలాగనగా విచ్చకపోవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశించవద్దు అనునవి మరి ఏ ఆజ్ఞ అది నిన్నవలని పొరుగువాన్ని ప్రేమించుకోవాలన్న వాక్యంలో సంక్షేపముగా ఉన్నది. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉంటా ధర్మశాస్త్రము నెరవేర్చుతాయి. చూడండి, దొంగతనం చేయకుండా ఉండాలంటే ఒకానొక గొప్ప సత్యం ఏంటి తెలుసా? ఏం చేయాలండి? మన తోటి వారిని ప్రేమించాలి. మన తోటి వారిని ప్రేమిస్తే మన తోటి వారికి తెలియకుండా జేబులో నుంచి తీస్తామా? మన తోటి వారిని ప్రేమిస్తే ఈ యొక్క ఆజ్ఞనే కాదండి, దొంగతనం చేయొద్దనే ఆజ్ఞనే కాదండి. మన తోటి వారిని ప్రేమిస్తే అబద్ధమాడము, అన్యాయం చేయము, నరహత్య చేయము, దొంగతనం చేయడము, వ్యభిచారం చేయము, ఇంకేం చేయము, అబద్ధ సాక్ష్యం చెప్పము, ఏంటండి ఎదుటి వారిది కూడా ఆశింపము. అందుకనే దేవుడు ఈ 10 ఆజ్ఞలన్నిటినీ 2 ఆజ్ఞల్లో ఆయన చేశాడు. మొదటి ఆజ్ఞ, నీ దేవుణ్ణి పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో, వివేకముతో ఆయన మనము ఆరాధించాలి. రెండోది ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమిస్తే దేవుడు ఇచ్చినటువంటి ఈ ఆజ్ఞలన్నీ కూడా మనం పాటిస్తాం. దీనికి మంది ఏంటి అంటే, దొంగతనం చేయకుండా మనం చేయాల్సిన మంది ఏంటంటే ఇతరులను ప్రేమించడం మనం నేర్చుకోవాలి. లర్న్ టు లవ్ యువర్ బ్రదర్స్ అండ్ సిస్టర్. మన తోటి సహోదరులను ప్రేమించడం మనం నేర్చుకోవాలి. అలా ప్రేమించినప్పుడు దొంగతనం అనేది మనం చేయకుండా ఉంటాం ప్రియులారా. ఇది మనం మొదటి విషయం మనం చూస్తుంటాం. నిజంగా మన తోటి సహోదరులను అంత త్యాగపూరితంగా ప్రేమించడం అనేది అది మనతోని కొన్నిసార్లు కష్టమవుతుంది. కానీ మన తోటి సహోదరులు మనం త్యాగపూరితంగా ప్రేమించడానికి దేవుని మీద ఆధారపడాలి. కొన్నిసార్లు దేవుని మీద మనం ఆధారపడకపోతే ఏమవుతుందంటే, మన స్వయం స్వార్థానికి అవకాశం ఇచ్చి ఎదుటి వారికి వ్యతిరేకంగా మనం పాపం చేసే అవకాశాలు ఉంటాయి. దేవా, నన్ను నేను ఏ విధంగా అయితే ప్రేమించుకుంటున్నానో అలాగే నా తోటి సహోదరులను ప్రేమించడానికి నీ కృపను అనుగ్రహించండి దేవా అని ప్రార్థన చేయాలి. ఎందుకంటే మన సహజ సిద్ధమైనటువంటి మన మనస్సాక్షి మన వల్ల ఇతరులను ప్రేమించడానికి ఇష్టపడదు. అలా ఇష్టపడే మనసు కావాలంటే ప్రార్థన చేయాలి. అంత మాత్రమే కాదు, క్రీస్తు నిన్ను ఎలా ప్రేమించాడో నీవు నీ తోటి వారిని అలా ప్రేమించడానికి పిలువబడ్డావు. మన తోటి వారిని ప్రేమించడానికి ప్రేరణ ఏంటనంటే, క్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నాడు అనేటువంటి సత్యం. క్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నాడు అనేటువంటి సత్యం
నీవు ఇతరులను ప్రేమించడానికి నీకు ప్రేరేపణ కావాలి, నీకు ప్రోత్సాహం కావాలి. నిజముగా మీరు మీ తోటి వారిని ప్రేమించాలంటే మొదటిగా దేవుని యొక్క సహాయాన్ని వేడుకోవాలి. అదేవిధంగా దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇలా చేసుకున్నప్పుడే మనము మన తోటి వారికి వ్యతిరేకంగా పాపం చేయకుండా ఉంటాం. ఇది మొదటి విషయం. మరి ఈ దొంగిలకూడదు అన్నటువంటి ఆజ్ఞ వేటిని కోరుకుంటుంది? దొంగిలకూడదు అన్నటువంటి ఆజ్ఞ వేటిని కోరుకుంటుంది అనేది మనం చూస్తే హైడెల్బర్గ్ క్యాటకిజం, ఇది కూడా 17th సెంచరీలో ఉన్నటువంటి వాళ్ళు క్రైస్తవ వేదాంతులు అందరూ కూడా కలిసి, ఎస్పెషల్లీ స్కాట్లాండ్, యూకే ఈ ప్రదేశాల్లో ఉన్నటువంటి అందరూ కూడా కలిసి ఈ యొక్క క్యాటకిజంని వాళ్ళు రాశారు. ఆ దాంట్లో 111వ ప్రశ్నకి సమాధానం ఏంటంటే 8వ ఆజ్ఞ ఏం కోరుకుంటుంది అనే ప్రశ్నకి సమాధానం వాళ్ళు ఇచ్చింది ఏంటనంటే, దేవుడు నా నుండి కోరుకునేది నా పొరుగువారి మేలును సాధించడానికి నేను చేయగలిగినదంతా చేయడం, వారు నన్ను ఎలా ప్రవర్తించాలని నేను కోరుకుంటున్నానో నేను కూడా వారితో అలాగే ప్రవర్తించడం, దేవుని ముందు నిజాయితీగా పనిచేసి అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడం. ఇది దేవుడి యొక్క ఆజ్ఞ మన నుండి కోరుకునేది. పిల్లరా, ఈ యొక్క 8వ ఆజ్ఞ మన నుంచి ఏం కోరుకుంటుందో కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిది నిజాయితీగా కష్టపడి పనిచేయడం. 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో ఈ మాట ఉంది. 2వ తెస్స 3:10, మరియు మేము మీ యొద్దనున్నప్పుడు ఎవడైనను పనిచేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి కదా. చూడండి, ఒక విషయం తెలుసా, సోమరితనం కూడా దేవుని దృష్టిలో దొంగతనమే. పని చేయకపోవడం కూడా దేవుని యొక్క దృష్టిలో దొంగతనమే. ఎందుకంటే దేవుడిచ్చినటువంటి శక్తిని, దేవుడిచ్చినటువంటి అవకాశాలని ఉపయోగించకుండా కష్టపడి పని చేసి డబ్బులు సంపాదించి మనం పోషించుకుంటూ కుటుంబాన్ని పోషించకపోవడం కూడా దొంగతనమే. చాలామంది ఈజీ మనీకి అలవాటైపోయారు. కష్టపడి పని చేయడం అంటే ఎవరు ముందుకు రావట్లేదు. ఈజీ మనీ, స్కామ్ చేయాలి, లేకపోతే అక్రమాలు చేయాలి, దొంగతనం చేయాలి, బెట్టింగ్లు, ధనాన్ని పెట్టాలి అని చాలామంది అలా ఆలోచిస్తున్నారు. కొంతమంది దొంగతనం చేయడమే పనిగా పెట్టుకొని ప్రతిరోజు ఫోన్ చేస్తుంటారు. హలో అబీబీ, దుబాయ్ పోలీస్, ఎమిరేట్స్ ఐడి ఎక్స్పైరీ అయిపోయింది అని అడుగువి నెంబర్స్ అన్ని తీసుకొని వాళ్ళు దొంగతనం చేస్తున్నారు. అంటే దొంగతనమే వాళ్ళ యొక్క పని. కష్టపడేటువంటి మనస్తత్వం లేదు, కష్టపడాలనేటువంటి ఆలోచన లేదు, కానీ ఈజీ మనకి అలవాటైపోయి దొంగతనాలు చేస్తూ ఉన్నారు. పిల్లరా, నిజాయితీగా మీరు కష్టపడి పని చేయకపోవడం కూడా దొంగతనమే. కాబట్టి దేవుడు మీకు ఇచ్చినటువంటి పనిలో కష్టపడి పని చేయండి, మొదటిది. రెండోది, ఈ ఆజ్ఞ ఏం కోరుకుంటుంది రెండోదిగా మన నుంచి అంటే, దేవుడు ఇచ్చినటువంటి వనరులలో మంచి గృహ నిర్వాహకత్వం, అంటే స్టీవర్డ్షిప్, మంచి గృహ నిర్వాహకత్వం. దేవుడు మనకి ఏ వనరులు ఇచ్చాడో వాటిలో మంచి నిర్వహణ చేయాలి. లూకా సువార్త 12వ అధ్యాయంలో మనం చూస్తే మంచి పరిచారకుల గురించి ఉపమానాన్ని చూస్తాం. యజమాని, దాంట్లో ఒక పరిచారకుడు యజమాని తనకు ఇచ్చినటువంటి తలాంతులని ఆయన చాలా జాగ్రత్తగా ఉపయోగించి ఏం చేశాడు, దేవుడు ఇచ్చినటువంటి ఆ యజమాని ఇచ్చినటువంటి తలాంతులని కష్టపడి ఆయన రెట్టింపు చేశాడు, ఎక్కువ సంపాదించాడు. పిల్లరా, దేవుడు మనకి ఇచ్చినటువంటి ధనాన్ని, సమయాన్ని, అవకాశాలని, వాటన్నిటి విషయంలో దేవుడు మనం లెక్క అడుగుతాడు. అందుకనే దేవుడు మనకి ఇచ్చిన అన్ని విషయాల్లో మంచి గృహ నిర్వాహకత్వం, అంటే మంచి స్టీవర్డ్షిప్ మనం చేయాలి. దేవుడు నీకు 10,000 జీతం ఇస్తున్నాడు, అయితే నువ్వేం చేస్తున్నావు? దేవుడు నీకు శక్తిని ఇస్తున్నాడు, అయితే నువ్వేం చేస్తున్నావు? దేవుడు నీ కుటుంబాన్ని ఇచ్చాడు, అయితే నువ్వు ఏం చేస్తున్నావు? అలా ప్రతి విషయంలో దేవుడు లెక్క అడుగుతాడు. కాబట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి వనరులు కానీ, శక్తి సామర్థ్యతలు కానీ, వ్యక్తులు కానీ, కుటుంబం కానీ, అన్ని విషయాలలో మంచిగా నమ్మకత్వాన్ని మనము చూపించాలి ప్రియులారా. అలా చూపించకపోతే
దేవుడిచ్చినటువంటి వనరులని దొంగతనం చేసినట్టే. మంచి గృహ నిర్వాహకత్వం లేకపోయినా అది దొంగతనమే. మీరు డబ్బును వృధాగా ఖర్చు పెడుతున్నారనుకోండి, మీ జలసాలకి ఉపయోగిస్తూ అవసరమైన వాటికి మీరు వాడకుండా వృధాగా ఖర్చు పెడుతున్నారనుకోండి, యు ఆర్ స్టీలింగ్ గాడ్స్ మనీ. నువ్వు సరైన విషయాలకు నువ్వు ఖర్చు పెట్టట్లేదు కాబట్టి అది నువ్వు దొంగతనం చేసినట్టే. మూడోది, ఈ ఆజ్ఞ మన నుంచి ఏం కోరుకుంటానంటే ఇతరుల మంచి కొరకు పనిచేయడం. ఇతరుల మంచి కొరకు పనిచేయడం. ఎఫ్ఎస్సి 4:28, దొంగిలు వాడు ఇక మీదట దొంగిలక అక్కరగల వానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. చూడండి, ఇతరుల మంచి కొరకు పని చేయకపోవడం కూడా దొంగతనమే. క్లియర్గా చూడండి, ఈ వచనం ఏం చెప్తుందనండి? అక్కరగల వానికి పంచిపెట్టు నిమిత్తము కదా. దొంగిలు వాడు ఇక మీదట దొంగిలక అక్కరగల వానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తం ఏం చేయాలి? తన చేతులతో మంచి పని చేయించు కష్టపడాలి. పిల్లలు, మీరు ఎందుకు పని చేస్తున్నారు? మీరు ఎందుకు పని చేస్తున్నారు? మీరు ఎందుకు జాబ్ చేస్తున్నారు? మిమ్మల్ని పోషించుకోవడానికి, మీ కుటుంబాన్ని పోషించుకోవడానికి. కానీ ఎప్పుడైనా మీరు ఆలోచించిరా, దేవుడు నాకు జాబ్ ఇచ్చింది, నేను అవసరంలో ఉన్న వారికి కూడా సాయం చేయడానికి అని ఆలోచించారా? దేవుడు నీకు జాబ్ ఇచ్చింది, దేవుడు నీకు ధనాన్ని ఇచ్చింది కేవలం నిన్ను పోషించుకుంటూ కుటుంబాన్ని పోషించుకోవడానికి కాదు. అక్కరగల వానికి పంచి పెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో పని చేయాలి. పిల్లరా, మీరు ఎందుకు పని చేయాలంటే ఇతరులకు సహకరించడానికి పని చేయాలి. అర్థమవుతుందా? నేను ఒక 6 గంటలు పని చేస్తే నాకు 500 దిరమ్స్ వస్తున్నాయి. 1 గంట ఎక్స్ట్రా చేస్తే 600 వస్తాయి. కాబట్టి ఆ 100 నేను వేరే సహకరించడానికి వాడుకుంటా అని ఇతరులకు మంచి చేయడానికే కష్టపడి పని చేయాలి. ఈ ఆలోచన జీరో మనందరిలో కదా. ప్లీజ్ నేర్చుకోండి. అవసరతలో ఉన్న వారికి సహాయం చేయడానికి మీరు కష్టపడి పని చేయాలి. కానీ దేవుని కృపను బట్టి మన సంఘంలో నిజంగా అంటే జీరో అని చెప్పలేను, మన సంఘంలో ఇంకా చాలా మంది అవసరతలో ఉన్న వారికి సహకరిస్తారు. అందరిని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. కానీ ఇంకా నేను మిమ్మల్ని ప్రోత్సహించాలనుకుంటున్నాను. ఇంకనూ కూడా మీరు అలా విషయంలో ఎదగండి. చేస్తున్నారు మీరు. రియల్లీ ఐఎమ్ ప్రేజింగ్ గాడ్ ఫర్ యువర్ లైఫ్స్. మిమ్మల్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. కానీ ఇంకను కూడా చేయడం కూడా నేర్చుకోండి పిల్లలు. భవిష్యత్తులో అవసరతలో ఉన్న వారికి, అక్కరలో ఉన్న వారికి పంచిపెట్టడానికి, ఇవ్వడానికి కష్టపడి పని చేయండి. ఎవరండి మన సంఘంలో అవసరతలు ఉన్నారు? నాకు ఎవరు చెప్పలేదే అని అనుకోకండి ప్రియులరా. అవసరత మీ దగ్గరికి రావడం కాదు, అవసరత ఉన్నదో లేదో తెలుసుకొని మరీ సాయం చేయండి. ఏ అవసరత నా దృష్టికి రాలేదు కాబట్టి నేను ఇంతవరకు చేయలేదు అని తప్పించుకోవడం కాదు. మీరు అడిగారా? మన సంఘంలో ఎవరెవరో ఏ అవసరతలు ఉన్నారో మీకు తెలుసా? కొంతమంది మన సంఘంలో ఉద్యోగాలు కోల్పోయి ప్రతి ఒక్క రోజు తినడానికి కూడా డబ్బులు లేని వాళ్ళు ఉన్నారు. మీకు తెలుసా ఆ విషయం? మీరు అడిగారా ఎప్పుడైనా? కొంతమంది మన సంఘంలోనే ఉద్యోగాలు కోల్పోయి ఎక్కడ ఉండడానికి అవకాశం లేక ఒకే చిన్న రూమ్లో 8 మంది 10 మంది ఉండేవాళ్ళు కూడా మన మధ్యలో ఇప్పుడు ఉన్న వాళ్ళు ఉన్నారు. మీకు తెలుసా ఆ విషయం? ఇంకా కొంతమంది తమకున్నటువంటి మెడికల్ ఇన్సూరెన్స్ వాళ్ళకు ఉన్నటువంటి అనారోగ్యంకి కవర్ కాకుండా ఉండకపోవడం వల్ల వాళ్ళు ఇంకనూ కూడా ఆ అనారోగ్యంతోనే బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. మీకు తెలుసా ఆ విషయం? తెలుసుకోవాలి. అవసరతలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో తెలుసుకొని వాళ్ళకి సహాయం చేయాలి పిల్లరా. నా దృష్టికి రాలేదని చెప్పడం కాదు, నాకెవరు అనలేదని కాదు, అడిగి మరి మనం సహాయం చేయాలి. చూడండి, దొంగిలు వాడిక మీదట దొంగిలక అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తం. అంటే వీలు కలుగు నిమిత్తం అంటే అర్థం ఏంటి? అనడానికి, నీకు అవకాశంగా ఉండడానికి, నీ డబ్బులు ఉండడానికి కష్టపడండి అనే వాక్యం సెలవిస్తుంది.
పిల్లరా, ఈ విషయంలో మనలో చాలా మంది ఉన్నారు చేస్తున్నవారు, కానీ ఇంకా మనం ఎదగాల్సినటువంటి అవసరం చాలా ఉంది. 2 వారాల ముందు నేను చాలా ప్రోత్సహింపబడ్డాను ఒక బ్రదర్ మాట ద్వారా. మన బ్రదర్ జోసెఫ్ గారు నాతో వచ్చి చర్చ అయిపోయిన తర్వాత, బ్రదర్ నేను సంఘం కొరకు సహకరించాలనుకుంటున్నాను, నాకు ఔషధాలు ఉంటే నాకు చెప్పండి, ఏం ఔషధాలు ఉన్నా నాకు చెప్పండి బ్రదర్, నేను సహాయం చేస్తాను అన్నాడు. మన సంఘంలో ఎవరైనా ఔషధాలు ఉంటాయి. బ్రదర్ మనకు తెలుసు, ఇవరకే బ్రదర్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు, జస్ట్ ఇప్పుడే రికవరీ అవుతున్నాడు. కానీ ఆయన ఈ మాట అనడం నన్ను చాలా ప్రోత్సహించింది, చాలా బలపరిచింది. నిజంగా అలాంటి మనసు మరి ప్రభు మనందరు కూడా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. మన పరిస్థితి గురించి, అంటే మనం అనారోగ్యంలో ఉండొచ్చు, మనము కొన్ని అప్పుల బాధల్లో ఉండొచ్చు, కొన్ని పరిస్థితుల్లో డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉండొచ్చు. కానీ అలాంటి మనసు ఉండడానికి దేవుని యొక్క సహాయాన్ని మనం వేడుకోవాలి. అక్కరలో ఉన్న వారికి సహకరించడానికి, కష్టపడి పని చేయాలి, దేవుని మీద ఆధారపడాలి అలా చేయడానికి కూడా. ఇది తర్వాత విషయం ప్రియులారా. అంటే మనము ఈ యొక్క ఆజ్ఞ మన నుంచి ఇవన్నీ కూడా కోరుకుంటుంది. ఏంటండి కోరుకునేది ఈ ఆజ్ఞ? ఏమేం కోరుకుంది మన నుంచి ఇంతవరకు మనం చూస్తే? మొదటిది నిజాయితీగా కష్టపడి పని చేయాలి. రెండోదిగా దేవుడిచ్చినటువంటి వనరులలో మంచి గృహ నిర్వాహకత్వం కలిగి ఉండాలి. మూడోది ఇతరుల మంచి కొరకు పని చేయాలి. తర్వాత మనం చూసినట్టయితే ప్రియులరా, చివరిగా ఇంకొక విషయాన్ని చెప్పి ముగిస్తాను. 8వ ఆజ్ఞని నేటి జీవితంలో మనం ఎలా ఆచరించాలి? ఈ యొక్క ఆజ్ఞ మనం ఎలా ఆచరించాలంటే వ్యక్తిగతంగా ఎలా ఆచరించాలి? వ్యక్తిగతంగా మనం చూస్తే ఎవరి దగ్గరనైనా అప్పు తీసుకుంటే వారికి మనం తప్పకుండా తిరిగి చెల్లించాలి. ఎవరి దగ్గరనైనా మనం అప్పు తీసుకుంటే తిరిగి మనం వారికి చెల్లించాలి. ఇది మొదటిది. రెండోది ఇంటర్నెట్ పైరసీకి దూరంగా ఉండాలి. చాలామంది ఇల్లీగల్ వెబ్సైట్స్ యూజ్ చేస్తూ ఉంటారు. మూవీస్ చూడడానికి పేమెంట్తో ఉన్న వాటిని కొనరు, కానీ పేమెంట్ లేనివి ఇల్లీగల్గా ఉండేవన్నీ అన్నీ కూడా ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు. కొన్ని రాసుకున్న సెర్చ్ చేసి మరి ఐబొమ్మ, మూవీ రూల్స్, ఇంకా మీకు చాలా తెలిసి ఉంటాయి, జస్ట్ నేను సెర్చ్ చేశాను అంతే ఇవి రెండు. అయితే ఇవన్నీ కూడా ఇల్లీగల్ వెబ్సైట్స్ అయినా మనం ఫ్రీగా వస్తున్నాయి కదా అని ఓపెన్ చేసి చూసేస్తాం. ఇది కూడా దొంగతనమే. ఇంటర్నెట్ పైరసీని ఎంకరేజ్ చేయడం కూడా దొంగతనం. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే క్రెడిట్ కార్డ్స్ తీసుకొని తిరిగి చెల్లించడం అని మనకు తెలుసు, అయినా కూడా క్రెడిట్ కార్డు తీసుకొని అది కొనడము, ఇది కొనడము, ఇది లోన్ తీసుకోవడము, మళ్ళీ లాస్ట్కి అబుదాబిలో జంపు ఇండియాకి వెళ్ళిపోయి ఆ క్రెడిట్ కార్డుని అలానే వదిలిపెట్టడం. అంటే చాలామంది, కొంతమంది ఏం చేస్తారంటే, కొంతమంది నేను విన్నాను, క్రెడిట్ కార్డు తీసుకొని ఇక్కడ అంతా యూజ్ చేసుకొని ఇండియాకి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి రాకుండా ఉండడం. సో ఇది కూడా దొంగతనమే. క్రెడిట్ కార్డు తీసుకొని యూజ్ చేస్తే మళ్ళీ తిరిగి మనం చెల్లించాలి. చెల్లించకుండా నేను ఏదో స్కామ్ చేస్తాను అనుకుంటే అది దొంగతనం. కాబట్టి బీ కేర్ఫుల్ ఎలా మీరు యూజ్ చేస్తున్నాం మీ క్రెడిట్ కార్డ్స్. తర్వాత ప్రభుత్వం నుంచి లేదా కంపెనీ నుంచి వచ్చేటువంటి కొన్ని ఆఫర్లని పొందుకోవడానికి తప్పుడు సర్టిఫికెట్స్ తయారు చేస్తారు. గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి కొన్ని బెనిఫిట్స్ని పొందుకోవడానికి తప్పుడు డాక్యుమెంట్స్ తయారు చేస్తారు. ఇల్లు ఉన్నా ఇల్లు లేదు అని రాపిస్తారు. ఎందుకు? ఇందిరా మిల్లు రావాలండి కదా. సో ఇలా చాలా, అంటే కొన్ని పొందుకోవాలని చాలా అబద్ధాలు ఆడతాం, డాక్యుమెంట్స్ తయారు చేస్తాం, సంతకాలు కూడా పెట్టేస్తాం. ఇది కూడా దొంగతనం. తర్వాత కుటుంబంలో దీన్ని మనం ఎలా అన్వయించుకోవాలి అంటే, పిల్లలకు నిజాయితీ నేర్పించాలి. వేరే వాళ్ళది తీసుకోవద్దు నానా అని మీరు చెప్పాలి. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఏదైనా చిన్న చిన్న వస్తువులను తీసుకొని వచ్చారనుకోండి, పెన్సిళ్ళు, పెన్నులు స్కూల్లో నుంచి తీసుకొని వచ్చారనుకోండి, ఏమంటారు? వా శబాష్ నానా, ఈ నాకు చాలా తగ్గించిన ఖర్చు, పెన్సిళ్ళు పెన్నులు
ఇంకా వేరే దగ్గర ఎవరైనా ఆ పక్క పక్క ఇంటి వారి ఎవరైనా టమాటాలైనా ఎవరైనా ఎత్తుకొని వచ్చారనుకోండి, అబ్బా థ్యాంక్ యూ నాన్న, ఈరోజు ఫ్రై చేసుకుందాం టమాటా ఫ్రై. అన్ని నా పోలిగా వచ్చాయి నీకు కదా. సో ఇలా మన పిల్లల్ని మనం ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఉంటారా? గజదం కూడా తయారవుతారు పెద్ద. సో కాబట్టి మీ పిల్లల్ని మీరు ఎలా తయారు చేస్తున్నారు అనేది కూడా చాలా జాగ్రత్త. ఓకేనా? మీ పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు? మీ కుటుంబంలో మీ పిల్లలు మరి ఏదైనా చిన్న దొంగతనం చేసినప్పుడు వాళ్ళని సరి చేస్తున్నారా? అలా చేయొద్దునా అని చెప్తున్నారా? ఒకసారి ఆలోచన చేయండి. తర్వాత మూడవది పనిలో మనం ఎలా అన్వయించుకోవాలి? మొదటిగా వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో మనం చూసాము. మూడవదిగా పనిలో ఏ విధంగా అన్వయించుకోవాలంటే ఆఫీస్ సమయాన్ని ఆఫీస్ పనుల కోసమే వాడాలి. కానీ మనం ఏం చేస్తాం? ఆఫీస్లో మనకు ఫ్రీ వైఫై కాబట్టి ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినామంటే చూస్తూనే ఉంటాం. ఎవరైనా నచ్చారనుకోండి మళ్ళీ వెంటనే ఫోన్ తీసి కింద పెడతాం కదా. ఇంతకీ నువ్వు ఆఫీస్కి వెళ్ళింది ఎందుకు? పని చేయడానికి. కానీ నువ్వు ఏం చేస్తున్నావు తెలుసా? ఆఫీస్ సమయంలో ఫేస్బుక్, యూట్యూబ్, ఇంటర్నెట్ ఇవన్నీ చూడడానికి బట్టి నువ్వు ఆఫీస్ సమయాన్ని దొంగతనం చేస్తున్నావు. పనిలో నమ్మకంగా ఉండండి. పనిలో మీరు ఏ పని అయితే చేస్తున్నారో ఆ పనిలోనే ఉండండి. నువ్వు కంపెనీకి వెళ్ళేది యూట్యూబ్ చూసుకోవడానికి కాదు. యూట్యూబ్ చూసిన దాన్ని బట్టి నీకు జీతం ఇవ్వట్లేదు మీ కంపెనీ వాళ్ళు నీకు కదా. కాబట్టి ఏ పని అయితే ఉందో ఆ పని చేయండి. అదేవిధంగా కంపెనీ నుండి వస్తువులు దొంగతనం చేయకండి. ఏదైనా కంపెనీలో మీరు ఉన్నప్పుడు ఆ కంపెనీలో తెలియకుండా మడత పెట్టి జేబులో పెట్టుకొని వచ్చారనుకోండి, అదేమవుతుందండి? దొంగతనం. దయచేసి మీ కంపెనీలో సామాన్లు ఎవ్వరు కూడా దొంగతనము చేయొద్దు. చాలా జాగ్రత్త. ఆఫీస్కి సంబంధించినవి ఆఫీస్లోనే ఉండాలి కానీ అక్కడ నుంచి వేరే దొంగతనం అనేది చేయొద్దు ప్రియులారా. తర్వాత నీకు అప్పచెప్పినటువంటి పని ఏదైతే ఉందో నీ కంపెనీలో బాస్ చూసినా ఎవరు చూసినా చూడకుండా నీకు అప్పచెప్పిన పనిని నమ్మకంగా చేయండి. మీ సమయాన్ని దానికోసం మీరు వాడండి. అలా పనిలో మనం నమ్మకంగా ఉండగలుగుతాం. మీ పనిని మీరు నమ్మకంగా చేయడాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగుతుంది. కాబట్టి మీ పని ద్వారా దేవుణ్ణి మీరు మహిమపరచండి. ఇది మీ పనిలో. అదేవిధంగా మీ పనిలో కూడా రియంబర్స్మెంట్ రావడానికి తప్పుడు బిల్స్ రాయించకండి. ఒక వస్తువు 100 దిరమ్స్ కొననుకోండి, 150 రాయవా అని రాపించి తప్పుడు బిల్స్ని రాపించి ఎక్కువగా డబ్బులు తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు కొందరు. కొంతమంది బిల్స్ మీద ఒకటి ఉందనుకోండి దాన్ని 7 చేస్తారు. ఇలా చాలా మరి రకరకాల మీకు తెలిసే చాలా ట్రిక్స్ వాడుతూ చాలా దొంగతనాలను చేస్తూ ఉంటారు పిల్లలు. దయచేసి మీ పనిలో మీరు నమ్మకంగా ఉండండి. ఎవరు చూసినా చూడకుండా దేవుడు చూస్తున్నాడు కాబట్టి దేవుడు అప్పచెప్పినటువంటి నీ పనిని నమ్మకంగా మీరు చేయండి. తద్వారా దేవుణ్ణి మీరు స్తుతించగలుగుతారు, మహిమపరచగలుగుతారు. రెండవ తర్వాత ఇంకోటి ఏంటంటే ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వేరే వాళ్ళది కాపీ కొట్టకండి. ఇక్కడ మన సెమినరీ చేస్తున్న బ్రదర్స్ కూడా ఉన్నారు కదా, సిస్టర్స్ కూడా ఉన్నారు, మన సెమినరీ స్టూడెంట్స్ కూడా, ఇంకా కొంతమంది చదువుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. దయచేసి వేరే వాళ్ళ యొక్క బుక్లో నుంచి కాపీ కొట్టి ఇది నాదే